ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థర్డ్ డే లంచ్ బాక్స్ రెసిపీలోకి చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. ఎటువంటి మసాలాలు యూస్ చేయకుండా చేసుకుంటున్నాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్లీన్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ని 1/2 kg తీసుకున్నానండి. అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న వల్ల పీసులు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. వేరొక బౌల్ తీసుకొని 250 గ్రామ్ చికెన్కి 200 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. అవి బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని వాటర్ వేసి 1/2 అవర్ పాటు పక్కన నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెతో వాటర్ పెట్టుకొని అందులో 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలండి. ఆ మరుగుతున్న నీటిలో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి కలుపుకోవాలి. చూడండి ఇలా కుక్ అవుతుంది. ఇప్పుడు కుక్ అవుతున్నప్పుడు ఇది ఎలా కుక్ అయిందో ఒకసారి చూద్దామండి. అయ్యిందా లేనిది ఒకసారి ఇలా వెతికి తీసి నొక్కి చూస్తే తెలుస్తుంది. నాకు ఇంకో 2 మినిట్స్ కుక్ చేస్తే అయిపోద్దండి. ఇప్పుడు ఆ ఉడికి రైస్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 3 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అది వేసిన వెంటనే కదపకూడదు. నెమ్మదిగా కదుపుతుంటే కొంచెం పీసెస్ అనేవి పెద్దగా వస్తాయి, లేదంటే గుండగా అయిపోద్దండి. చూసుకోండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఫ్రై అయిన ఎగ్ని తీసేసి ఓ ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిలో మరో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చికెన్ని తీసేసి వేసి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. వాటర్ అనేది ఉండకూడదు, బాగా డ్రై అయిపోవాలి. చూడండి, ఈ మాదిరిగా ఫ్రై చేసుకోవాలి, కలుపుతూ ఉండాలి. చూడండి, చికెన్ ఈ మాదిరిగా ఫ్రై అయ్యాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలండి. క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ కట్ చేసి వేసుకోవాలి. మీకు కావాలి అంటే గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ వేసుకున్నాక కొంచెం లైట్గా వేసుకోండి సాల్ట్, ఎందుకంటే ముందుగా చికెన్లో వేసుకున్నాం, రైస్లో వేసుకున్నాం. ఎక్కువగా వేసుకుంటే సాల్ట్ ఎక్కువైపోద్దండి. సో కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా కుక్ అవ్వని అవసరం లేదు, జస్ట్ 50% కుక్ అయితే సరిపోద్ది. ఇప్పుడు ముందుగా కుక్ చేసుకుని పెట్టుకున్న రైస్ని వేసి బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసాక అందులో 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. మీకు కావాలి అంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు తినరు కాబట్టి నేను వేసుకోలేదు. 1 స్పూన్ సోయా సాస్ వేసుకోండి. అండ్ స్ప్రింగ్ ఆనియన్ వేసుకోండి. నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్ లేదు కాబట్టి కొత్తిమీర వేసుకున్నాను. మీకు స్పైసీనెస్ కావాలంటే మాత్రం గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని వేసి బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేలా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రమే కలుపుకోవాలండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఎటువంటి మసాలాలు కూడా యూస్ చేయకుండా చేసుకున్నాం కదండి. ఇది హెల్త్ కూడా అంత ప్రాబ్లం ఏమి అనిపించదండి. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లల లంచ్ బాక్స్లోకి వీక్లీ 1 టైం అయినా ఇలా చేసి పెడతానండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి చాలా ఇష్టం అండి ఇలా చేసి పెడితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.